హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ మీ ప్రియాంక. టుడే మీ ముందుకు వచ్చేసాను చికెన్ పిగులుతానండి. చికెన్ అయితే ఫస్ట్ శుభ్రంగా కడిగేసుకున్న చికెన్ని ఉప్పు పసుపు వేసుకొని శుభ్రంగా కడిగేసుకుని తర్వాత కళాయిలో వేసి కళాయిలో అవి వాటర్ వచ్చి ఇంకిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా ఫ్రై అయ్యాక ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం కరివేపాకు అయితే చికెన్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేశానండి. ఫ్రై అయిన చికెన్ని పక్క తీసుకు పెట్టుకుని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే దానికి తగినట్టు చికెన్ నేనైతే 3/4 కేజీ తీసుకున్నాను. దానికి తగ్గ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే చేసుకున్నానండి. తర్వాత వచ్చేసేసి ఒక 5 వెల్లుల్లిపాయలు రబ్బలు తీసి దాన్ని పొట్టంతా తీసేసిన తర్వాత అది కూడా ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకున్నానండి. ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే డైరెక్ట్గా నేను చిల్లీ పౌడర్ అయితే వేసేసాను. చిల్లీ పౌడర్ వేసేసుకుని ఇందులో అయితే చికెన్ అయితే వేసేసానండి. చిన్న క్లిప్ అయితే మిస్ అయిందండి. ఏంటంటే ఆవాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు పౌడర్ వేపి పౌడర్ అయితే చేసి వేసానండి. నిజంగా చాలా చాలా బాగా అయితే వచ్చిందండి. ఎంత అంటే నేను చెప్పలేను. మీరు ఎప్పుడైనా అలా ట్రై చేశారా? ఎవరైనా చికెన్ పచ్చడిని చేసుకుని తిన్నారా, లేకపోతే కొనుక్కొని తిన్నారా? చిన్న మెసేజ్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. చికెన్ పచ్చడి అంతా చల్లబడిపోయిన తర్వాత ఒక 4 నిమ్మకాయలను అయితే పిండుకుని దాంట్లో అయితే వేసుకున్నానండి. ఆ వేసుకున్న పచ్చడిని బాగా కలిపెట్టి డైరెక్ట్గానే పిండేసానండి నేను జాలీలు గరిట మీద. అదంతా చేసుకుని శుభ్రంగా పెట్టేసుకుని తర్వాత నేనైతే టేస్ట్ చేశానండి. చూసారా, చక్కగా ఫ్రెష్ అయిపోయి ఇంకా తినడానికైతే రెడీగా ఉన్నాను అనమాట. ఓకేనండి, నిజంగా నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఫ్రెష్గా చేసుకున్నది కాబట్టి ఇప్పుడు మనకి చికెన్ పకోడా తిన్న ఫ్లేవర్ అయితే వచ్చింది. అంటే బాగా ఫ్రై అయ్యి నేను రెండో రోజు అయితే తిన్నానండి. చాలా 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 బాగా అనిపించిందండి. అది నాకు తెలిసి ఒక 1 వీక్ 10 డేస్ కూడా నిల్వ ఉంటుంది. చాలా బాగుందండి. మరొకసారి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి మీరు చేసే ప్రతి లైక్, సబ్స్క్రైబ్ కూడా నేను వీడియోస్ చేయొచ్చు అనే ఎంకరేజ్మెంట్తో నేనైతే ఉంటానండి. చూసారా, యమ్మీ చికెన్ పచ్చడి నేనైతే చేసుకున్నప్పుడే నోరు ఊరుతుంది, నీరు అదే వస్తుంది అంటారు కదా. నాకైతే అదైతే వచ్చిందనమాట. చాలా 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 హ్యాపీగా సెట్ అయిందండి నా చికెన్ పచ్చడి అయితే. ఓకేనండి, ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే నా వీడియో చూసారో అలా ఒక్కసారి హాయ్ అని పెట్టండి ప్లీజ్. మీ సొమ్మే పోదు కదా ప్లీజ్ అండి. బాయ్ బాయ్, సీ యూ, టాటా. మరి ఇంకొక వీడియోతో కలుసుకుందాం. బాయ్.